రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 61వ సంకీర్తన 4వ చరణము. యుగయుగములు నేను నీ గుడారంలో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. హల్లెలూయా. మనము ఎక్కడ ఉండడానికి ఇష్టపడాలి అంటే దేవుని సన్నిధానంలో ఉండడానికి మనం ఇష్టపడాలి. ఆయనను ఘనపరచడానికి ఇష్టపడాలి. దేవుణ్ణి సన్నుతించడానికి ఇష్టపడేటువంటి బిడలముగా మనం ఉండాలి. మనము ఈ లోకంలో అనేక చోట్ల ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాము. అనేక స్థలాల్లో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాము. అనేక మందితో కలిసి సంతోషించడానికి ఇష్టపడుతూ ఉంటాము. కానీ దేవుని యొక్క మందిరానికి కానీ, దేవుని మహిమా స్థలానికి రావడానికి కానీ, దేవుని యొక్క మహిమను చూడడానికి కానీ మనం ఏమాత్రం కూడా ఇష్టపడేటువంటి వారంగా ఉంటాం కదండి. ఈరోజు అనేక మంది అనేకమైనటువంటి పనులు భారము చేత దేవుని సన్నిధానంలోనికి దూరం అవుతూ ఉన్నారు. అనేక మంది దేవుని సన్నిధానంలోనికి రారు. ఎందుకనంటే వారికి ఉన్నటువంటి పని భారము వారు ఏం చేస్తూ ఉంటారంటే అది ముందు పెట్టుకుని అదొక సాకుగా పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, యుగ యుగములు కూడా నేను నీ గుడారంలో నివసించదని అంటున్నాడు. హల్లెలూయా. యుగ యుగములు కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఆయన నివసించాలని ఆశపడుతున్నాడు దావీదు భక్తుడు. మనం ఏమని ఆశపడుచున్నాం? దేవుని సన్నిధానంలో ఉండాలని ఆశపడుచున్నామా లేదా? దేవుని యొక్క సముఖంలో ఉండడానికి ఇష్టపడుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకం అందే కాదు, కానీ రాబోయేటువంటి లోకం అనగా పరలోక రాజ్యంలో కూడా మనము స్థానం సంపాదించుకుని ఆయన ఎదుట మనము ఉండాలి అనేటువంటి ఆశ మనకు ఉండాలి. నిత్యము కూడా ఆయన ఘనపరచాలి అనేటువంటి ఆశ మనకు ఉండాలి. దావీదుకి ఆ ఆశ ఉంది కనుకనే యుగ యుగములు కూడా దేవుని యొక్క గుడారంలో ఆయన నివసించాలని కోరుకుంటున్నాడు. మనము కూడా దేవుని యొక్క గుడారంలో నివసించాలని ఆశపడేటువంటి వారముగా ఉండాలి. మనము దేవుని రెక్కల చాటున భద్రపరచబడడానికి ఇష్టపడాలి. ఈరోజు మనకి కష్టం వచ్చిందంటే తల్లిదండ్రులు గుర్తొస్తారు కదా, కష్టం వస్తే బంధువులు గుర్తొస్తారేమో. అయితే దావీదుకు కష్టం వస్తే, దావీదుకు లోటు వస్తే, లేదా దావీదుకు శత్రువులు ఎదురొస్తే దావీదు ఎవరిని ఆశ్రయముగా చేసుకుంటున్నాడు అంటే దేవునిని ఆశ్రయముగా చేసుకుంటూ ఉన్నాడు. మనము కూడా దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకుని ఆయన యొద్ద మనం దాగుకునేటువంటి వారముగా, ఆయన యొద్ద సేద తీర్చబడేటువంటి బిడలముగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ ఆయన మనకి తెలియచేస్తున్నారు. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్నవారు ఎవరైనా సరే మనల్ని కొంత సమయము లేదా కొన్ని రోజులు మాత్రమే కాపాడుతారు, కానీ సర్వేశ్వరుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆయన కాపాడుతాడు. కనుక ఆయన రెక్కల చాటును మనం భద్రంగా ఉంటాము. కనుక ఆయన రెక్కల చాటును ఉండడానికి మనం ఇష్టపడాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు స్తోత్రాలు. ప్రేమాస్వరూపి, మీకు వందనాలు. నిజమే ప్రభువా, మీ యొక్క రెక్కల చాటున తను మేము దాయబడేటువంటి స్థితి మాకు దయచేయండి ప్రభా. నిన్ను ఆశ్రయముగా చేసుకునేటువంటి స్థితి మాకు దయచేయండి ప్రభా. ఎల్లప్పుడూ మీ సాంగత్యంలో ప్రభా, మీ సన్నిధానంలో బ్రతికేటువంటి జీవితాన్ని మాకు దయచేయమని ప్రభా. నిన్ను విడిచేటువంటి క్షణము కాదు, కానీ నిన్ను హత్తుకునేటువంటి రోజులు మాకు కావాలి ప్రభా. అటువంటి కృప మా అందరికీ దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధిని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.